దీపావళి సందర్భంగా రాజ్ భవన్ లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. వినూత్నంగా కౌన్ బనేగా కరోడ్పతి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. డిసెంబర్ 2016 చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఆడియన్స్ కూడా పెట్టేస్తాం ఇది. Can anybody tell? First Friday of November this year, last Friday of December this year. ఆ రెండు డేట్స్ లో ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ 2 dates as far as రాజ్ భవన్ ఈస్ కన్సర్న్? నో పర్సనల్ స్టాఫ్ ఎవరికి అవకాశం లేదు, నాకు కూడా లేదు, పర్సనల్ లేదు. మనం వారి ద్వారానే వింటాం, మనం ఎవరి ద్వారా అవుతూ వారి ద్వారా. అయితే దీంట్లో వచ్చింది తేడా. ఫస్ట్ నవంబర్ లో వచ్చే ఫస్ట్ ఫ్రైడే ఎందుకు సిగ్నిఫికెంట్ మీరు చెప్తారు మేడం. లాస్ట్ ఫ్రైడే డిసెంబర్ లో వచ్చేది ఎందుకు సిగ్నిఫికెంట్ సార్ చెప్తారు. బాబు ఫస్ట్ మేడం ఫస్ట్ వస్తుంది కాబట్టి నవంబర్ లో వచ్చేది ఫస్ట్ మీరు చెప్తారు. నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే. Next Friday is November 4th. November 4th is Date. That is the date. how it is significant, ma'am? It's a date like any other. Maybe it's significant for you people. No, madam, it's more significant to you and none other than to you. It's more significant to you. Because he will be 1 year older. That is the birthday of Honorable Governor Sir. That's the birthday of Honorable beloved Governor Sir is falling on the first Friday of November. Then the secret is being revealed now. The last Friday of December is, sir, I really don't know what it is all about. అర్థం కాలేదు. last Friday, the date on which last Friday is falling in the month of December 2016 is what? What significance it has? దాని తర్వాత ఒక్క రోజు తర్వాత న్యూ ఇయర్ వస్తుందండి. ఒక్కరోజు ముందే వస్తుంది సార్. ఒక రోజు తర్వాత న్యూ ఇయర్ వచ్చేది. ఒక్కరోజు ముందే వస్తుంది సార్. ఒక రోజు ముందు 30th వస్తుందండి. 30th నాడు సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? 30th నాడు సార్ నేను చేసిన ఒక చాలా పెద్ద తప్పండి. ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 30 అండి. డిసెంబర్ 30th నాడు మేడమ్స్ బర్త్డే. లెట్ us give both of them the advanced birthday wishes. సార్ ఒక మాట చెప్పండి. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ఆ బ్రౌజ్ చేస్తున్నప్పుడు చూశానండి. Madam was the tallest girl in the class and she used to feel confident about that. సార్ అది చూసే పడిపోయారు, మనతో ఊరికే అలా చెప్తున్నారు. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సార్ వన్ క్వశ్చన్. కెమెరా స్టార్ట్ అవుతే ఒక్కటి చెప్పాలి సార్. ఎస్, దేర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫ్. ఈ ఒకసారి లైట్ పని చేస్తున్నారు, మళ్ళీ ఇది కాన్ చేయడానికి టైం పడుతుందా? దేర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫ్. సార్ మళ్ళీ మీకు చూస్తానంటే సార్ దిస్ ఈజ్ మ్యామ్ విమలా నరసింహన్ జీ. దిస్ ఈజ్ యువర్ కైండ్ సెల్ఫ్ సార్. యు ఆర్ హోల్డింగ్ యువర్ హ్యాండ్ అండ్ గైడింగ్ హర్ ఇన్ గెట్టింగ్ డౌన్ ద స్టెప్స్ and you are so lovefully, so carefully you are assisting her to getting down. Now my question. You are wrong. I had to call him to help me. There was a problem. He didn't even realize that I had a problem. My chappal had snapped. I couldn't get down. I needed help. I had to call him and then he came to me. No madam, my sir ma'am is not of that ma'am. You have your chappal in the photograph and my sir is really is helping madam. You are blaming him. Now my question comes here is, sir, now you have to tell me where is that location. అరే నాకు 70 years అయిపోయింది. నేను అన్ని లైఫ్ ఎంజాయ్ చేసి మర్చిపోయాను. సార్ లొకేషన్ ఈజ్ రిక్వైర్డ్ సార్. 2.5 కోట్లు వస్తాయి సార్ అదొక్క క్వశ్చన్ కి. సార్ 2.5 కోట్లు మీరు చెక్ ఇస్తారు, నేను బ్యాంక్ లో పెడితే అది బౌన్స్ అయిపోతుంది. మీరు మిమ్మల్ని జైలుకి తీసుకుపోతారు. ఎందుకు సార్ అది గొడవ? సార్ ఆ సంతకం మా శశికళ మేడం ఉంది సార్. ఆ లొకేషన్ మీరు డిస్కస్ చేసుకొని కూడా చెప్పవచ్చు. ఇట్స్ ఎ రేర్ ఫోటోగ్రాఫ్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ సమ్. This one, sir? I think this is leakage of personal intrusion to privacy law. Sir, convicted of privacy law. Sir, I have taken this from a public domain. I made it very clear, sir. I have taken it from public domain. It is published in some newspaper on XYZ date.
I think it is Sirpur in Chhattisgarh. Exactly correct. It is Sirpur in Chhattisgarh. I have to tell you one thing. Ma'am, please. What does Sirpur stand for? It stands for Shri Puram. That's the old name. That is why he is holding the hand of Shri. Wonderful. Very good interpretation. Really, really. పూర్తిగా that's why it's called Sripuram. పూర్తిగా పట్టుకున్నాను. It's a very good. The last question, sir. Now you have to say another question. Second photograph I am showing you. Malak sir, lights off on. A beautiful family. Dwarka is here, sir. Now the question is the location. Because why I have shown this is it's only how a person, a very senior level also, how he takes care of each part of the life very carefully, meticulously. We wanted to know the location. జాయింట్ గవర్నర్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ నాగార్జున సాగర్ ఆన్ బోత్ సైడ్స్ ఆంధ్ర Exactly, sir. ఎత్తిపోతలో ఉంది నాగార్జున సాగర్. Correct. Let us give a big round of applause. And he is the first person left the cut-up and won the all 5 crores of rupees for this evening. Thank you very much, sir. Thanks for coming here. Kattappa was killed so that the film can end and the program can also end and we can go for dinner. Now, friends, we will conclude this program very soon. Sir, yes, sir. Now the distribution of prizes. Now the prizes distribution will be there. You can remove this. Bobby, please wait. Okay, prizes distribution list given. Prize